మీకు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న తండ్రి మీకు స్తోత్రములు. ఆది నీవే, అంతము నీవే, ఆల్ఫా నీవే, ఒమేగా నీవే, మొదటివాడవు నీవే, ఈ మోషే సుఖోపవాస సన్నిధి కూడికలలో 10వ రోజు నీ పాదము ఎదుట నీ మాటలు వినుటకు మాకు ఏకాగ్రత దయచేయండి. విని బుద్ధిని పుట్టించండి. గ్రహింపు జ్ఞానమును దయచేయండి. ఆది కాండముపై ధ్యానములు జరిగించుకొనడానికి మీరు మా ఎడల చూపించిన శ్రద్ధను బట్టి నీకు స్తోత్రములు. ఒక 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నావు. వారిని ఏకాంతంగా కూర్చోబెట్టి పరలోక రాజ్య మర్మములు బోధించావు. అలాగే మమ్మల్ని కూడా ఏర్పాటు చేసుకున్నావు. గ్రామానికి దూరముగా ఒక నివాసమును ఏర్పాటు చేసి నీతో సహవాసము చేయుటకు ఒక సన్నిధిని ఏర్పాటు చేసి నీ పాదముల దగ్గర కూర్చోగలిగిన భాగ్యమును మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. పద్మసుదీపములోని యోహాను పరవశుడైపోయాడు. మమ్మల్ని కూడా నీ వశములోకి తెచ్చుకోండి ప్రభువా. జ్ఞానవశములో ఉన్నాము, శరీర వశములో ఉన్నాము, బలహీనముగా ఉన్నాము మా తలంపులు. ప్రభా, మమ్మల్ని నీ వశములోనికి తెచ్చుకుని నీ మహిమ రూపములోనికి మమ్మల్ని మార్చుకున్నటకు 40 దినాలు మోషేకి ఏ మహిమనైతే తినిపించావో, ఏ మహిమనైతే వినిపించావో, ఏ మహిమనైతే కంటికి చూపించావో ఆ మహిమను చూచినందుకు కదా 120 ఏండ్ల వయసు వచ్చిన కంటి చూపు తగ్గలేదు. నీ మహిమను నాయనా తినిపించినందుకే కదా 120 ఏళ్ళు జీవించిన సత్తువు తగ్గలేదు. ఆ మహిమ వినిపించినందుకే కదా నాయకుడుగా 40 ఏండ్లు ఇశ్రాయేలు నడిపించగలిగారు. తండ్రి నీకు స్తోత్రములు. ఆ మహిమనే మాకును తినిపించండి, వినిపించండి. ఆ మహిమలోనే మమ్మల్ని పెంచండి. ఆ మహిమనే మాకు చూపించమని మహిమ రూపదారులుగా మమ్మల్ని మార్చుటకు వాక్య రూపములో మాకు ప్రత్యక్షమైన యేసు నామమున ప్రార్థన చేయించు ఉన్నాను తండ్రి. తెలివిని కలిగించు, నన్ను దివ్యగా వెలిగించు. తెలివిని కలిగించు, నన్ను దివ్యగా వెలిగించు. నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. దైవాత్మారమ్ము నా తనువున వ్రాలుము. నా జీవమంతయు నీతో నిండా చేరి వశింపుము. నా జీవమంతయు నీతో నిండా చేరి వశింపుము. దైవాశీర్వాదములు దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆదికాండము 9వ అధ్యాయాన్ని అందరూ తెరిచి వాటిని భాగాలుగా విభాగించుకుని ధ్యానం చేసుకుందాము. 8 అధ్యాయాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇలా వెనక నుండి ముందుకి వెళ్దాం. వెనక నుండి ముందుకంటే లెక్కల మాస్టరు ఒక్కోసారి ఎక్కాలు అప్పచెప్తూ ఉంటే అలా కాదురా కింద నుంచి పైకి అప్పచెప్పండిరా అనేవాడు చదువుకున్న రోజుల్లో.
మన విద్యార్థులం కదా. ఇప్పుడు రాత్రి ఎన్నో అధ్యాయం ధ్యానం చేసుకున్నాం? 8వ అధ్యాయంలో ఏ ధ్యానం చేసుకున్నాం మనం? ఎన్ని భాగాలు? 1 తగ్గిన జల ప్రవాహము, 2 కాకి పావురం. ఇంటికి వెళ్ళాక ఆలోచించారా నేను కాకినా పావురానని? మేము పావురాలు అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. బుద్ధులన్నీ కాకియే. ఏ బుద్ధి ఉందో ఆ బుద్ధిని ప్రభు పాదాల దగ్గర పెట్టి ఈ స్వభావం మార్చునైనని ఏడవాలి. 40 రోజుల్లో మనం పావుర రూపంలోకి రావాలి. 3వది నోవహు దహన బలి. 7వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడేం నేర్చుకున్నాం? 7వ అధ్యాయంలో దేవుని మాటలు, వాడలో ఉన్న నోవహు కుటుంబము, జీవరాశులు లేక జీవులు, తర్వాత జల ప్రవాహము. 6వ అధ్యాయంలో నోవహు కాల ప్రజలు, నోవహు కుటుంబం, వాడ నిర్మాణం. 5వ అధ్యాయంలో ఆదాము నుండి నోవహు వరకు వంశావళి లేక 10 కుటుంబాల చరిత్ర. 4వ అధ్యాయంలో కయ్యూను ఏబేలు, కయ్యూను వంశావళి అండి, కయ్యూను వంశావళి ప్రార్థన ప్రారంభం. 3వ అధ్యాయంలో సర్పము స్త్రీ సంభాషణ, పాపము శాపము దీవెన, దేవుని ప్రేమ. 2వ అధ్యాయములో 7వ దినము విశ్రాంతి, నరుని సృష్టి, స్త్రీ సృష్టి. ఇక 1వ అధ్యాయములో 6 దినాల 6 రోజుల సృష్టి. ఎలా నేర్చుకోవాలంటే మనం ఇక ఎప్పుడు జీవితంలో మర్చిపోలేదు అన్నట్లుగా వాక్యాన్ని నేర్చుకోవాలి. నేర్చుకునే వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు తన జ్ఞానాన్ని ఇస్తాడు, జ్ఞాపక శక్తిని ఇస్తాడు, ఆసక్తిని ఇంకా పుట్టిస్తూ ఉంటాడు. ఇంకా సేవకుని ద్వారా చెప్పని విషయాలు కూడా దేవుడు మీకు అందిస్తూ ఉంటాడు. ఆయనకు అంత ఇష్టం మనల్ని దేవుళ్ళలోకి మార్చుకోవడానికి. పరిశుద్ధాత్ముడు ప్రయాస అంత గొప్పది. అందుచేత ఈరోజు 9వ అధ్యాయమును మనం చూద్దాం. మొత్తం 28 వచనాలు ఉన్నాయి. ఈ 28 వచనాలని మనము 4 భాగాలు చేసుకుంటే మొదటి 7 వచనాలు దేవుని ఆశీర్వాదము. మొదటి 7 వచనాలు దేవుని ఆశీర్వాదము. 8వ వచనము నుండి 19వ వచనం వరకు మనము చూడగలిగితే నోవహుతో దేవుని నిబంధన, నోవహుతో దేవుని నిబంధన. 20వ వచనము నుండి 27వ వచనం వరకు హాము శాపము, షేము యాపేతుల దీవెన. ఆము శాపము, షేము యాపేతుల దీవెన. 4వ భాగము 28, 29 వచనాలలో నోవహు మరణం. ఇక మొదటి భాగంలోకి మనము ప్రవేశించి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వాక్యాన్ని చదివచ్చారని నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నాను, మీ మీద నమ్మకం పెంచుకుంటున్నాను. అమ్మా చదివారా? ఎన్నిసార్లు చదివారు? ఒకసారి పెంచితే బాగుంటుంది. మొదటిసారి చదివిన దానికంటే రెండోసారి బాగా అర్థమవుద్ది, మూడోసారి ఇంకా బాగా అర్థమవుద్ది. అంచేత ఒకలా చెప్పాలంటే కంఠస్థ చేసేటట్లుగా అంత బాగుగా వాక్యం హృదయంలో ఉండేటట్లుగా చదవండి. చదువుకుందాం. మొదటి 7 వచనాలు మొదటి భాగము దేవుని ఆశీర్వాదం చదువుకుందాం. అందరం కలిసి చదువుదామండి.
మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు పురుగులకును సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కల నిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణము. మరియు మీరు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తము చిందించు వాని రక్తము నరుని వలనే చిందించబడును. ఎలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను. ఇక్కడ ఈ 7 వచనాల్లో 9వ అధ్యాయంలో మనకి ఏం కనబడుతుందంటే దేవుడు ఆశీర్వాదము. మరి 6 రోజులు సృష్టి చేసిన తర్వాత ఆది కాండము మరి 1వ అధ్యాయములో దేవుడు ఏమన్నారు ఒకసారి ఆ వచనాలు మనం చదువుకుందాము. 28వ వచనాన్ని ఒకసారి మీరు చూచినట్లయితే 28వ వచనం, 1వ అధ్యాయము 28వ వచనము. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా, మీరు ఫలించి 2 అభివృద్ధి పొంది 3 విస్తరించి 4 భూమిని నిండించి 5 దానిని లోపరుచుకొనుడి. ఇంకా మనం అక్కడ చూస్తే గనక సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో, మీరు వాక్యాన్ని నేర్చుకోవాలని వచ్చారు కాబట్టి అక్కడ ఆశీర్వాదానికి 9వ అధ్యాయంలో ఆశీర్వాదానికి ఏమైనా తేడా ఉందా మీరు చెప్పాలి. ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలి మీరు. ఇక్కడేమో ఫలించమన్నాడు, అభివృద్ధి పొందమన్నాడు, విస్తరించమన్నాడు, భూమిని నింపండి అన్నాడు, తర్వాత లోపరుచుకోండి అన్నాడు, యాలండి అన్నాడు. ఇక్కడ 9వ అధ్యాయంలో యాలండి అన్న మాట ఏమైనా ఉందంటారా? ఉన్నాయి, అన్నీ ఉన్నాయమ్మా. ఏంటి తేడా అంటున్నాను నేను. యాలమనలేదు. అంటే ఫలించమన్నాడు, అభివృద్ధిని పొందమన్నాడు, భూమిని నింపమన్నాడు, దాన్ని లోపరుచుకోండి, యాలండి ఆ మాటలు లేవు. అంటే మొదటి ఆశీర్వాదం తగ్గిందంటారా పెరిగిందంటారా? మొదటి ఆశీర్వాదం తగ్గింది. మొదటి ఆశీర్వాదం ఎక్కువగా ఉంది, తర్వాత ఆశీర్వాదం ఎలా ఉంది చెప్పండి? తక్కువగా ఉంది. ఎందుకంటే చాలా దీవెన అక్కడ మనకు కనబడుతుంది. ఒక మాట చెప్తానండి, ఈ లోకంలో ఆస్తి గొప్పదా, ఆశీర్వాదం గొప్పదా? ఆశీర్వాదం గొప్పది. ఆస్తి కంటే ఈ లోకంలో చాలామంది భక్తులు ఆస్తులనేవి ఏమీ లేకుండా, ఒక పైసా కూడా లేకుండా, సొంత ఇల్లు కూడా లేకుండా ఈ లోకంలో వారు గొప్ప సేవ చేసి వెళ్ళారు. వారి దగ్గర ఏముంది చెప్పండి? ఆశీర్వాదం ఉంది. ఆశీర్వాదం ఉంది. ఆశీర్వాదం కొరకే భక్తులైన వారు దేవుడు పనిచేశారు. ఈ పని చేస్తే ఆశీర్వాదం, ఈ పని చేస్తే దీవెన. అంటే ఏ పని అయినా చేయడానికి మనం ముందుకు వస్తాం. అసలు బైబిల్ గ్రంథంలో మీకు విచిత్రమైన ఒక మాట చూపిస్తే కనుక, పేతురు రాసిన పత్రికలో
ఒకసారి చూద్దామండి. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. చాలు. అసలు దేవుడు ఎందుకు పిలిచాడట? దేనికి వారసులు అవ్వాలి? ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఇవాళ మందిరంలోకి వచ్చిన మనమందరము దేవుడు ఎందుకు పిలిచాడు? ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆనాడు ఆదామును ఆశీర్వదించాడు. ఈరోజు అధ్యాయంలో నోవాహు కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. మనకేం కావాలి ఇప్పుడు? ఆశీర్వాదాలు కావాలి. యాకోబు గారు ఆశీర్వాదాలు కావాలని చెప్పండి వేషం మార్చుకున్నాడు, పేరు మార్చుకున్నాడు, మోసం చేశాడు. చివరికి ఏం సంపాదించుకున్నాడో? ఆశీర్వాదాలు సంపాదించుకున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని వేషాలు మార్చుకుని, రూపాలు మార్చుకుని, పేర్లు మార్చుకుని చెప్పండి. ఇవాళ చాలా జ్ఞానం పెరిగిపోయింది కాబట్టి చాలా మోసాలు కూడా జరుగుతున్నాయి. కానీ ఆశీర్వాదాలు రావు. దేవుడి దగ్గర మనకి ఏం కావాలంటే ఆశీర్వాదం కావాలంటే ఖచ్చితంగా దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. చూద్దాం అక్కడ ఆశీర్వాదంలో ఉన్న మాటలు ఏంటంటే, ఫస్ట్ ఫలించుడి. ఏమన్నాడు చెప్పండి? ఫలించడం. ఒక చెట్టు అయినా, ఒక గొర్రె అయినా, ఒక మేక అయినా, మనం పెంచుకుని ఏమైనా, చెరువులైనా, ఏమైనా, బిడ్డలైనా, మన బిడ్డలకు పెళ్ళైనా అంటే ఫస్ట్ మనం కోరుకునేది ఏంటి చెప్పండి? ఫలింపు. అసలు దేవుడు కోరిక కూడా అదే, దేవుడు ఆశ కూడా అదే. ఫలించండి. 2 అభివృద్ధి పొందండి. అంటే వృద్ధిలోకి రండి. ఎలాగున్నారో అలాగ ఉండకండి. ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా, సేవ చేసినా, ఏ పని చేసినా ఎలా ఉన్నవారు అలాగుంటే ఆశీర్వాదం కాదు. ఏమవ్వాలట? వృద్ధిలోనికి రావాలి, అభివృద్ధిలోనికి రావాలి. ఫలించి అభివృద్ధిలోనికి పొంది భూమిని నింపుడి. భూమిని అంతా ఏం చేయాలి? నింపాలి. మరి భూమిని నింపమంటే నింపుతున్నారంటారా? అసలు ఏం చేయాలి? మనం బిడ్డలను కానీ భూలోకాన్ని నింపేయాలి. ఓ రోజు జయపాల్ గారు వాక్యం చెప్తూ అంటారు, దేవుడు భూమిని నింపమంటే వీళ్ళేమో అంతస్తుల మీద అంతస్తులు కడుతూ 100 అంతస్తులు కట్టి పైకి నింపుతున్నారు, కానీ ఏం నింపలేదు. ఇంకా భూమి ఖాళీగానే ఉంది లేదండి, నింపే పని అవ్వలేదు, ఇంకా చాలా ఉంది. ఇది ఆత్మీయంగా మనం చూద్దాము. ఇంకొక ఆశీర్వాదం కూడా మరలా ఇదే అధ్యాయములు 7వ వచనంలో దేవుడు మాట్లాడతాడు. మరలా చెప్తాడు, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను. దేవుడు నోట ఆశీర్వాదాలండి. ఎప్పుడు దేవుడు ఏం కోరుకుంటాడంటే మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి పొందాలి, సమృద్ధి కలిగి ఉండాలి, సంతానం కలిగి ఉండాలి, అన్నిటిలో సమృద్ధి ఉండాలి, మీకు పేదరికం అనేది ఉండకూడదు, సమృద్ధి గల ఆశీర్వాదాలు మీరు అనుభవించాలి అన్నది దేవుడు కోరిక. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అది అంటారు, మీరు బహుగా ఫలించుట వల్ల నా తండ్రికి మహిమ అంటారు. యోహాను 15వ అధ్యాయంలో ఏమంటారు? మీరు బహుగా ఫలించుట వల్ల నా తండ్రికి మహిమ. అంటే మనం ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ బహుగా ఫలించినప్పుడు మన దేవుడికి ఏం తీసుకొస్తాం చెప్పండి? మహిమ తీసుకొస్తాం. ఇది శరీర సంబంధమైన ఫలింపు. ఆత్మీయంగా కూడా మనం ఫలించాలి. ఫలాలు కలిగిన చెట్టులా ఉండాలి. ఫలాలు కలిగిన చెట్టు. ఫలాలు లేని చెట్టుని ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు? అంటే శపించాడు, ఎండిపోయింది ఆ చెట్టు. ఇలా 20 ఏళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, 30 ఏళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, 10 ఏళ్ళు అయిన వారు ఉన్నారు, ఇలా దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. మీ దగ్గర ఆత్మఫలాలు ఉన్నాయా? ఇలా ఆకలిగా ఉన్న యేసు మీ దగ్గరికి వస్తే మీ దగ్గర ఏమైనా ఫలాలు ఉన్నాయా?
ఆత్మఫలాలు ఉన్నాయి కదండి, మీకు బాగా అలవాటు. ఆత్మఫలాలు నోటికి కంఠస్థ, కానీ అందులో ఏముందో లేదో చూసుకోవాలి. 5:22 గలతీ పత్రికలు ఆత్మఫలమేమనగా చెప్పండి. అలవాటైపోయింది కంఠస్థ, చెప్పండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, ఆశానిగ్రహము, 8 వచ్చినాయి. సాత్వికం. ఎన్నున్నాయి ఆత్మఫలాలు? 9. ఆత్మఫలములు ఏమనగా, ఆత్మఫలమేమనగా ఈ 9 ఫలాలు మనం ఫలిస్తే దేవుడు మనలో ఉన్నట్టు. ప్రేమ ఉందా? ఫస్ట్ది ప్రేమ. 2 ఉందంటారా? ముఖంలో కూడా చూపించరు కొంతమంది ఆ సంతోషాన్ని. లోపల ఉన్నా లేకపోయినా కనీసం గుడిలోకి వచ్చిన 2 గంటల సేపైనా ముఖంలో కళ కూడా పెట్టరు. ఆ ముఖంలోనే చిరునవ్వు ఉంటే చెప్పే పాస్టర్ గారు కానీ పాస్టర్మ్మ గారికి కానీ ఎవరైనా సరే వాక్యం వింటున్నారని చెప్పబుద్ధి అవుద్ది. సీరియస్గా ఆ మొహం పెట్టుకుని కూర్చుంటే చెప్పేవాళ్ళకి ఎలా ఉంటుంది అంటారు? సంతోషం పెట్టాలి కదండి ముఖంలో. చిరునవ్వు ఎంత అందమండి, చిరునవ్వు ఎంత అందమంటారు? నల్లగా ఉన్న ముఖం చెప్పండి, చిరునవ్వు ఎంత సౌందర్యం అండి. అంచేత ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి. సంతోషము, అందరితోటి గొడవలే, ఇంక సమాధానం ఏంటి? ఆ సమాధానంగా ఉన్నది కూడా మార్చేసుకుంటాం మనం గొడవలకే. సమాధానము ఉందమ్మది, దీర్ఘశాంతము, ఇంక దాంట్లోకి వెళ్తే రాలేం. కానీ ఈ ఫలాలు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఫలించండి అంటున్నాడు. శరీర సంబంధమైన ఫలాలు, సంతాన సంబంధమైన ఫలాలు, పోషణ సంబంధమైన ఫలాలే కాకుండా ఆత్మీయ జీవితంలో కూడా మనం ఏమవ్వాలి చెప్పండి? ఫలించాలి. ఈ 9 ఆత్మ ఫలాలు మనం కలిగి ఉండడానికే దేవుడు మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా చేయడానికే దేవుడు అన్యుల్లో నుండి, లోకంలో నుండి ప్రత్యేకించుకుని తన సంఘములోనికి ఆయన చేర్చుకుంది. ఎందుకంటే మనం ఆశీర్వాదానికి వారసులము కావాలి. అది మొదటి వచనములో మనం చూచాం. 2వ వచనములో మనం చూస్తే, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద పాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. అక్కడేమో యాలండి అన్నాడు, కొంచెం తగ్గింది దీవెన. మీరంటే భయము, వాటికి నేను పెడతాను. మీరంటే కొంచెం బెదురు, ఇలా రోడ్డు మీదకి ఇచ్చామనుకోండి, పాము ఏమైపోద్ది? బెదిరిపోయి పారిపోద్ది. ఎవరిని చూసి? మనిషిని చూసి. అలాగే నేను ఏం చేస్తాను? మీకు బెదురు పెడతాను మీ మీద. మీరంటే వాటికి, జంతువులకి, పురుగులకి, సముద్రంలో ఉన్న చేపలకి, పక్షులకి అన్నిటికీ భయమును బెదురు, భయమును బెదురు. దేవుడే బెదురు భయము కలుగు చేస్తాన్నాడు సమస్త జీవరాశులకు. ఇవాళ నిజంగా ఆలోచిస్తే మనల్ని చూసి భయపడి ఏమన్నా ఉన్నాయంటారా? ఏమనుకోపోతే మాట చెప్తాను. కుక్క కూడా మాట్లాడతలేదు ఏంటండి? కుక్క కూడా అసలు మనం చూసి ఏమవ్వాలి? కుక్క మాట్లాడేంటి? వాళ్ళని చూసి కాదు, మనం చూసి. మనం ఎవరో భక్తులం కదండి, రోజు బైబిల్ గురించి చేస్తాం గుళ్ళక. మనం చూసి ఏమవ్వాలి? భయపడాలి. మీరంటే భయం ఉండాలి, బెదురు ఉండాలి. బైబిల్ మిషన్లో దైవజనుడు దేవదాసయ్య గారు ఒక దైవ సేవకుడిని ఒరిస్సా రాష్ట్రానికి సేవకు పంపించారు. ఓ అడవి మనిషి ఓ అడవిలోకి పో అంటే సుజీవరాజు గారు ఆయన పేరు, అడవిలోకి వెళ్ళిపోయాడు. 90 రోజులు బ్రాక్గ్రౌండ్ గృహల్లో, జైపూర్ దగ్గరలో ఉంటే గృహలు అయ్యి, అక్కడికి వెళ్ళి అయిన 90 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు. పులులు, సింహాలు ఆయనకు తోడుగా ఉండి ఎండ. మనిషి పక్కనుంటే
భయం ఉండదు మనకి, మనిషే కదా అని. సింహం పక్కన ఆయనకు భయం ఉండేది కాదు. ఒక దైవ సేవకుడు వాక్యం చెప్తుంటే విన్నాను. సాధు సుందర్ సింగ్ గారు హిమాలయ పర్వతాల్లో ఉన్నారు కదా, ఆ ప్రాంతంలో. ఆయన చలికి వణుకుపోతుంటే ఆ రగ్గులోనికి దేవుడు పాముని పంపించాడంట. రగ్గులోకి దేవుని పంపించాడు వెచ్చదనం కోసం. పొద్దున్నే లేచాడట, రగ్గు మడతెట్టుకున్నాడు, పాము దాని దారి వెళ్ళిపోయింది. సుందర్ సింగ్ తన దారి వెళ్ళిపోయాడు. పాము చూచి ఆయన భయపడలేదు. ఏమి లేదంటారు? నిజంగా దేవుడు నీలో ఉంటే నిన్ను చూచిన జంతువులు కానీ పశువులు కానీ ఏవి కూడా నీకు హాని చేయవు. మిడునాగులు పుట్టల యొద్ద నువ్వు కూర్చున్నా సరే అవి నిన్నేమి. ఏలూరు జి సమూయేలయ్య గారు, ఆయనది పూల లోపల పలపూరు. మాస్టర్ ఉద్యోగం చేసుకున్న రోజుల్లో దేవదాసయ్య గారి దగ్గరికి వెళ్ళి దైవభక్తి నేర్చుకున్న అయ్యగారు తెల్లవారులు వెళ్ళి మోకాల మీద ప్రార్థన చేసుకునేవారట. సమాధుల్లోకి వెళ్ళిపోయి సమాధుల మీద మోకాలేసి ప్రార్థన చేసుకుంటే ఆయన తెల్లవారులు ప్రార్థనలో ఉన్నప్పుడు ఆ ఊరి జమీందారు గారు పశువులు ఇప్పుకుని వెళ్ళిపోయినాయని అర్ధరాత్రి వేళ వాటిని తోలు తెచ్చుకుంటాకి వెళ్తే గనక పౌర్ణిమంట వెన్నీళ్ళ బాగా కాస్తుంది. అయ్యగారిని చూసి తెల్లబట్టల్లో ఉన్న అయ్యగారిని చూసి దెయ్యం అనుకున్నాడంట. తర్వాత దగ్గరికి వచ్చి చూసిన తర్వాత మన ఊరి మాస్టర్ గారే పంతులు గారు అనుకున్నాడట. కరెక్ట్గా టైంలో ఆయన రెండు కాళ్ళలోంచి మధ్యలోంచి గోధుమ దోశ వెళ్ళిపోతుందంట. ఈయన సామాన్యుడు కాదని తెల్లారి చెప్పుకొచ్చాడు ఆ ఊళ్ళో. ఇప్పటికీ ఆయన గొప్ప దైవజనుడి పేరుంది. దేని బట్టి? ఆయన ప్రార్థనలో ఉన్నాడు. ఏ హాని? ఇలాంటి అనుభవాలు ఏంటి మన దగ్గర? ఏవి అసలు పశువులైనా పక్షులైనా ఏమైనా సరే దైవ భక్తుల్ని ఏ హాని చేయవు. సింహాలు ఏమీ చేయలేదు దానియేలుని. ఏమైనా చేయగలిగినాయి సింహాలు? కనుక భక్తుల చరిత్ర చదివితే కనుక సాధు జంతువులైపోయిన అడవి మృగాలు కూడా హాని చేసేవి కూడా ఏమైపోయినాయి చెప్పండి? సాధు జంతువులు అయిపోయినాయి. అందుకే రెండవ మాట ఏంటంటే మన గురించిన భయము జంతువులకి పశువులకే కాదండి. దైవ గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు మన గురించిన భయము దేవుడు ఆ ప్రాంత ప్రజలకే కలుగు చేస్తాడట. కొన్ని చరిత్రలు మనం తిరిగేస్తే వాళ్ళ జోలికి వెళ్ళకండి, వాళ్ళు దేవుడి బిడ్డలు, దైవ భయము కలిగి ఉన్న బిడ్డలు. వారిని ఏమన్నా చేశామా, ఏదన్నా అన్నామా మనకేం కలుగుతుంది? కీడు కలుగుతుందని దైవ గ్రంథములో దేవుని యందు భయభక్తులు గల దైవ సేవకుల చుట్టూ దేవుడు ఒక ప్రత్యేకమైన భయాన్ని ఆవరించేటట్లుగా చేశాడు. అందుకే మానవులు దేవుని చిత్తాన్ని మీరి జీవించడాన్ని బట్టి ఈ సహవాసం పోగొట్టుకున్నాడు. అన్నిటికీ ఈడే భయపడవలసిన పరిస్థితి వచ్చింది. అన్నీ వీళ్ళకి భయపడవలసిన పరిస్థితి నుంచి అన్నిటికీ వీళ్ళే భయపడిన స్థితి ఎందుకు వచ్చిందంటే ఏ సహవాసం విడిచిపెట్టడం? దైవ సహవాసాన్ని విడిచిపెడతాం. ఈ మొదటి నిబంధన మనం చూసినప్పుడు మొదటి నిబంధనలో దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు ఆశీర్వదించాడు. 2 పశువుల గురించి మాట్లాడాడు. నీ చేతిలో పెడతాను ఏ హాని చేయవని చెప్పాడు. ఇక 3వ వచనంలో ఏం చెప్పండి? ఆహారం గురించి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడండి? ఆహారం. ఆహారం ఏంటి? మన ఆహారం ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. ఇక్కడ కూర మొక్కలు ఇచ్చినట్లు అంటే మొదటి అధ్యాయంలో ఏమిచ్చాడు? ఆదికాండం మొదటి అధ్యాయంలో మనకి ఏమిచ్చాడండి? ఆహారం. అయ్యో పోనీ లేకపోతే తీసి చదవండి, ఆలోచిత్వం ఎందుకు? మొదటి అధ్యాయంలో అసలు మానవుడికి ఏంటి ఆహారం ఇచ్చింది దేవుడు? 29వ వచనం, దేవుడు ఇదిగో భూమి మీదున్న
విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. దేవుడు మనకు ఆహారం ఏమి ఇచ్చాడు చెప్పండి? అప్పుడు ఆ రోజు కూడా చెప్పాను, విత్తనాలు నానబెట్టుకుని ఇవాళ తింటున్నారో, అసలు ఫస్ట్ దేవుడు ఇచ్చింది అదే. ఏమిచ్చాడు చెప్పండి మానవుడికి ఆహారం? విత్తనాలు కలిగిన ప్రతి చెట్టు, విత్తనాలు కలిగిన వృక్ష ఫలము. పండు ఉందనుకున్న దాంట్లో విత్తనాలు ఉండాలి. జాంకాయ ఉంది, విత్తనాలు. చెప్పండి దాంట్లో ఉంది. మామిడికాయ ఉంది, దాంట్లో టెంక ఉంది, అది విత్తనం. బొబ్బాస్కాయ ఉంది, దాంట్లో విత్తనం. ఇవి మనకు ఆహారం. ఫస్ట్ దేవుడిచ్చినవి అయ్యి తినమన్నాడు. ఫస్ట్ మనం తిని అయ్యి. 3వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మీరే పంట పండించుకుని, చెమట కాచుకుని మీరే పంటలు పండించుకుని అన్నాడు. అప్పుడు ఈ కూరగాయలు చెప్పండి, ఈ ఆకుకూరలో ఈ వరి, గోధుమ ఇవన్నీ మొదలైనవి. ఇప్పుడు 9వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి కొంచెం ఆహార పద్ధతి మార్చి ప్రతిదాన్ని తినేయండి అన్నాడు. ఏంటి? చరములన్నిటినీ, జీవులన్నిటినీ, జీవం కలిగిన వాటన్నిటినీ తినేయండి. ఎలాగిచ్చాడట? చక్కని పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లు. జీవహింస అవండి చేయకూడదన్నది బైబిల్ కాదండి. దేవుడు ఏమన్నాడు? కూర మొక్కలు ఎలా ఇచ్చానో అలాగే తినమన్నాడు. మాంసాహారాన్ని కూడా. తినడం తినకపోవడం అన్నది మీ ఇష్టం. తిన్నా తినొచ్చు, తినకపోయినా మానొచ్చు. తినడంలో ఏం పాపమేమి. కొంతమంది తినేవాళ్ళు, మాంసాన్ని తినేవాళ్ళని తిన్నోళ్ళు పేర్లు పెడతా ఉంటారు, తింటారని. తినటంలో పాపమేమీ లేదు. అన్నీ తినొచ్చు. ఫలాలు తినొచ్చు, పంటల్లో ఆహార వస్తువులన్నీ తినొచ్చు, జీవరాశులన్నిటినీ తినొచ్చు. కానీ దానికి కూడా లిమిట్ ఉండాలి. సామెతల గ్రంథంలో మాట ఉంటుంది. ఏంటి ఆ మాట అంటే, వచనాలు చూపించడం లేదు కానీ నేను, మాంసాన్ని హెచ్చుగా తినేవాడితోటి స్నేహం చెయ్యొద్దని ఉంది. దేన్నండి మాట్లాడేంటి? మాంసాన్ని అంటే చాలామంది జీవితాల్లో మొక్క లేకపోతే ముద్ద దిగదు. అమ్మా తెలుసా మీకు ఆ సంగతి? మొక్క లేకపోతే ముద్ద దిగదు. పళ్ళు పలసపడ్డాక ఏమన్నా కొంచెం తగ్గిస్తారేమో కానీ పళ్ళున్నంతసేపు చాలామంది మొక్కే. మరి దేవుడు అలాంటి వాళ్ళతోటి ఏం చేయొద్దు అన్నాడు? అంటే ఇష్టం లేనట్టే కదా ఇందుకే దేవుడికి. తక్కువగా తినడం దేవుడికి ఇష్టం. ఇంకా అది లేకపోతే మా బతికే లేదన్నట్టు ఉంటుంది చాలామందికి. ఏ కూర లేకండి పప్పు వండుకున్నామండి అంటారు కొంతమంది. కొంతమంది ఏమంటారో తెలుసా? ఏ కూర లేకండి పప్పు వండుకున్నాం అంటారు. పప్పు కూర కదా అంటే వాళ్ళకి కూర కాదు. వాళ్ళకి కూర అంటే మీకు చెప్తున్నాను, మాంసం కానీ, మటన్ కానీ, చికెన్ కానీ, చేప కానీ, రొయ్యి కానీ, ఇలాంటి అయితేనే కూర వాళ్ళకి. లేకపోతే అయ్యి బంగాళదుంపలో, అరటికాయ, ఇవన్నీ కూరలు కాదండి వాళ్ళకి. ఏ కూరలో మాట్లాడేంటి? తినమన్నాడు కానీ హెచ్చుగా తినొద్దు అన్నాడు. అవునండి, తినమన్నాడు కానీ హెచ్చుగా తినొద్దు అన్నాడు. అది లేకపోతే బతకలేని వారైపోయినట్లున్నారు చాలామంది. తెలుసా మీకు? అలా ఆహారం లేకపోతే ఒక్క పూట కూడా బతకలేమన్నట్లు అయిపోద్ది చాలామంది. ఒక రోజున నేను పాస్టర్ అయిన తర్వాత ఒకరు భోజనాలు పిలిచారు. నిడదవోల దగ్గర సుబ్బరాజుపేటలో. వాళ్ళ పాస్టర్ గారిని నన్ను పిలిచారు. అక్కడ అన్ని రకాలు పెట్టారు. నేను ఈ వేపుళ్ళు లాంటివి, కూరగాయలు లాంటివి వేసుకుంటూ ఉంటే ఏం వేసుకోరేంటండి అని అడిగాడు ఆ పాస్టర్ గారు. నాకు వద్దని నేను తినండి అన్నాను. ఎప్పుడైనా పగలు లేకపోతే ఒక్క పూట పర్లేదు కానీ సాయంకాలం అస్సలు మాంసం ముక్క లేకపోతే ముద్ద దిగదన్నాడు ఆయన. ఇప్పటికీ గుర్తు నాకు ఆ మాట. అంటే ఆహారం అంటే దేవుడు కూర మొక్కలు ఇచ్చినట్టు ఇచ్చాడు. దాన్ని మన శరీర పోషణ కొరకు మాంసం తినొచ్చు, చరములన్నింటినీ తినొచ్చు, కూరగాయలు తినొచ్చు.
కానీ హెచ్చుగా తినకూడదు, అది దేవుడికి ఇష్టమైంది మాత్రము కాదు. అందుకే మాంసమును హెచ్చుగా తినువారితో ఏం చేయొద్దు అన్నాడండి? సహవాసం చేయొద్దు, అసలు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు అన్నాడు. మీరు అలాంటి ఆలోచించుకోవాలి కదా. ఇంకోసారి ఎన్నిసార్లు ఎత్తారండి? బకెట్ గాలి అయిపోయింది అప్పటికే. ఏసీ 2 కేజీల బకెట్ ఉంటుంది కదా, కూర బకెట్ తినేసినా సరే ఇంకా అంటే దేనికి అలవాటు పడిపోయింది? శరీరం అంటే మాంసాహారానికి. అందుకే దేవుడు తినమనిచ్చాడు, అది లిమిట్గా తినాలి. ఇక వాక్యం ముందుకెళ్తే తిన్నప్పుడు చేప తిన్నా, కోడి తిన్నా, మేక తిన్నా, ఏం తిన్నా కట్ చేసేయాలి. రక్తమంతా చెప్పండి, వాక్యంలోని మాటలే చెప్పండి. మొత్తం రక్తమంతా ఎక్కడ ఒలగపోసేయాలట? నేల మీద. ఏ జీవినైనా నువ్వు తిను, ఏ చరమైనా నువ్వు తిను, దాన్ని ఏం చేయాలి చెప్పండి? రక్తమును ఒలికించి, రక్తమంతా భూమి మీద ఒలికించి నువ్వు తిను, నీకేమీ పర్లేదు. అంటే రక్తముతో కూడా తినేస్తారండి? మాట్లాడరేంటి? తింటారేమోనండి. మెడ తిప్పేసి తినేసేవారంటే ఈ వరక. కోడికి మెడ తిప్పేసి కొయ్యకుండగా నరమాంస భక్షకులు అంటారు చూడండి, వాళ్ళు ఏం చేస్తారు? రక్తాన్ని తాగేస్తారు. ఏం తాగేస్తారు చెప్పండి? రక్తాన్ని తాగేస్తారు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? రక్తమును త్రాగిన, రక్తాన్ని చిందించిన, ఆ రక్త విషయంలో ఏ నరుడు చిందించాడో, ఏ జంతువు రక్తాన్ని ఏ నరుడు చిందించాడో నేను లెక్క అడుగుతానంటున్నాడు. ఎందుకు లెక్క అడుగుతాడట? ప్రతి నరుడు దేవుని స్వరూపంట. ప్రతి నరుడు. అక్కడ మీరు బాగా చదివితే చాలా విషయాలు అక్కడ అర్థమవుతున్నాయి మనకి. ఏంటంటే ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తము చిందించు, వాని రక్తము నరుని వల్లనే చిందించబడును. వీడు కత్తెట్టి నరికాడంటే వాడు కూడా ఒక రోజు కత్తెట్టి నరికిస్తాడంట దేవుడు. అర్ధరాత్రి యేసుప్రభుని పట్టుకోవడానికి చెప్పండి సైనికులు వచ్చినప్పుడు పేతురు గారు వరలోంచి ఏం తీశాడు? కత్తి తీశాడు. కత్తి తీసి మలుకు యొక్క చెవిని నరికేశాడు. అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారు చెప్పండి? యేసుప్రభు ఏమన్నాడు? కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశించును. మీరు చరిత్రను తిరిగేయండి. 10 మందిని చంపినవాడు ఆడు కూడా అలాగే చచ్చిపోతాడు ఒక రోజున. అర్థమవుతుందా? ఎవరిని నువ్వు ఎలా చంపుతున్నావో రేపొద్దున నిన్ను కూడా అలాగే చంపుతారు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశించును. అందుకే అక్కడ స్పష్టంగా దేవుడు చెప్పిన మాట అదే. నరుని రక్తము చిందించు, వాని రక్తము నరుని వలనే చింతించబడును. నువ్వు ఒకడిని చంపితే ఇంకొకడు నిన్ను చంపుతాడు. అంటే దేవుడు ఆజ్ఞలు ఇవ్వకముందే, 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ నరహత్య చేయకూడదు అని చెప్పకముందే ఈ 9వ అధ్యాయంలోనే నరుని చంపితే మాత్రం వాడిని నేను లెక్క అడుగుతానంటున్నాడు దేవుడు. అంటే దేవుడు న్యాయము ఎలా పనిచేస్తుందో ఆలోచించండి. అందుకే మనం ఎవ్వరము కూడా పూర్వీకులు అలాగున భయంకరంగా చంపేసుకున్నారు. బాంబేసి చంపేశాడు అనుకోండి, ఒకడు 1000 మందినో 1,00,000 మందినో, దేవుడు ఆ ఆత్మకే అంటే లెక్క అడుగుతాడు. అంటే అంత శిక్ష అతని మీదకి వస్తుంది రేపొద్దున్న. అతని బట్టి వాళ్ళ పిల్లలు చనిపోతారు, అతని బట్టి వాళ్ళ కుటుంబం మరణిస్తుంది. ఆ శిక్ష ఆ యొక్క కుటుంబం మీద ఉంటుంది, ఆ శాపం ఆ కుటుంబం మీద ఉంటుంది. అందుకే దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేసే విషయం ఏమిటంటే, ఏ రక్తము చిందించిన ఏ జీవిని తిన్నా సరే ఏం చేయాలంటే చెప్పండి? రక్తాన్ని నేల మీద ఒలికించి తినొచ్చు. రెండవది, అన్యాయంగా అక్రమముగా మనం ఎవరినైనా చంపితే, ఏ జంతువుని చంపినా, ఏ విషయంలోనైనా సరే, జంతువు వచ్చి మనిషిని చంపినా సరే ఆ జంతువును కూడా విచారణ చేస్తాడట దేవుడు. అంటే అది కూడా రేపొద్దున అలాగే చచ్చిపోయేటట్లుగా చేస్తాడంట. న్యాయ శిక్ష దేవుడు వాటికి వేస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. చూడండి, అక్కడ
ఎందుకు అలాగా? నరుడి మీద ఇంత శ్రద్ధ ఎందుకంటే, ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేశాను. ఎందుకంటారు నరుడి మీద ఇంత శ్రద్ధ అంటే? నరుడు ఎవరు చెప్పండి? దేవుని స్వరూపము. అందుకే మన ఆత్మీయ జనకుడు, దైవజనుడు దేవదాసయ్య గారు ఏమని నేర్పించారు మనకి? ఏ మనుష్యుని దూషించకూడదు, ఏ మనుష్యుని ద్వేషించకూడదు, ఏ మనిషిని తునీకరించకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు. ఒక్కోసారి కత్తెట్టి చంపం కానీ మాటలతో చంపేస్తాం. తెలుసా మాటలతో చంపడం? పైగా ఇంటికెళ్ళి చెప్తారు, 2 మాటలు అన్నాను, నోరెత్తకుండా వెళ్ళిపోయింది, చచ్చిపోయింది అంటారు. అంటే అంటే అంటం ఎందుకన్నారో, మనసు బాధ పెట్టాలని అన్నారు, అదే మనసుతో అన్నారు. మీకు లెక్కలు ఉండవనుకుంటున్నారా? కత్తెట్టి పొడిచినోడికి లెక్కలు ఉంటాయి అంటారా? కొండ మీద కూర్చుని యేసుప్రభు ఏమంటారు? నరహత్య చెయ్యొద్దని మీతో చెప్పిన మాట మీరు విన్నారు కదా. ఒక నరుణ్ణి అన్యాయంగా కోపపడి అతను బాధ పెడితే నరహత్యతో సమానము అన్నాడు. అందుకే సామెతల గ్రంథంలో సొలొమోను అంటాడు, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు గలరు. ఏ మాటలు చెప్పండి? నాలుకతో, మా నాలుకలతో మేము సాధించదము అంటారట. దేంతో సాధించారు చెప్పండి? కొంతమంది నోట్లో నోరెట్టండి, అమ్మో ఆయమ్మ నోట్లో నా వద్దు, పెద్ద పెద్ద రాజులే భయపడిపోతారు. ఇప్పిందంటే నోరు చెప్పండి, ఇక సాయంకాలం దాకా వానైనా ఆగిపోద్ది, తుఫానైనా ఆగిపోద్ది, కానీ ఆ అమ్మ నోరు మాత్రం. ఒక రాజుగారికి తీర్పు తెచ్చండి అయ్యా అని అడిగితే, పోతే పోయిందిరా నేల, 2 అడుగులు పోతే పోయింది, 2 గజాలు పోతే పోయింది, కానీ దాని నోట్లో నోరు ఎందుకురా, వదిలేరా బాబు అన్నాడు. అంటే ఏంటన్నమాట? అంత భయంకరం అన్నమాట. కనుక కత్తితో నరికిన, మాటలతో చంపిన పాపము మీ పుస్తకంలో, మీ జీవిత చరిత్రలో, పరలోకంలో మీరు ఎంతమందిని బాధ పెట్టారో రాసుకుంటున్నాడు దేవుడు. ఓ రోజున తీర్పు తీరుస్తారు, జాగ్రత్త. ఏమీ మర్చిపోడు. నీవాడు ప్రతి మాట నీవు మరతువు గాని, నీవాడు ప్రతి మాట నీవు మరతువు గాని, దేవుండు మరచునా తీర్పుండు సొమ్ము, దేవుండు మరచునా తీర్పుండు సొమ్ము, పాపవృత్తుని మానుకొనుమి, మనసా శాపాలు నరకంబు సహింపలేవు, పాపవృత్తుని మానుకొనుమి. ఏ మనుష్యుని అన్యాయంగా బాధ పెట్టకండి. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. కక్ష సాధింపులు ఉండకండి. మాట విషయంలో, నాలుక విషయంలో ప్రతి మాట దేవుడు అక్షరార్థంగా రాసేసుకుంటున్నాడు. ఆ రోజున నిన్ను తీర్పులోకి తీసుకొస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండండి మాట విషయంలో. అందుకే మొదటి 7 వచనాల్లో దేవుడు చెప్పండి ఆశీర్వదించాడు, దానికి కొన్ని షరతులు కూడా పెట్టాడు. ఏంటి ఆ షరతులు? తినండి కానీ రక్తంతో తినొద్దు. తినండి, దేంతో తినొద్దు? రక్తంతో. తింటే విచారిస్తాను అన్నాడు. షరతు ఉందా లేదా చెప్పండి? తినేమన్నాడా? షరతులతో కూడిన ఆశీర్వాదాలు ఇచ్చాడు. షరతులు లేకుండా ఆశీర్వాదాలు లేవు. అందుచేత మొదటి 7 వచనాలలో మనము ఈ విషయాలు ధ్యానం చేశాము. ఇక 8వ వచనం నుండి 19వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. 8వ వచనం నుండి 19వ వచనం ఇప్పుడు అందరం కలిసి చదువుకుందాం. అందరూ చదవాలి. మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడానున్న ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, వాడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. భూమిని నాశనము చేటుకు ఇకను జల ప్రవాహం కలగదని పలికెను.
మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధన గుర్తిదే. మేఘములో నా ధనస్సు ఉంచి తిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. భూమి పైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్యనున్న నా నిబంధన జ్ఞాపకం చేసుకొందును గనుక సమస్త చర్యలు నాశనము చేటుకు అలాగు ప్రవాహంగా నీళ్లు రావు. ఆ ధనస్సు మేఘములో ఉండును. నేను దాన్ని చూచి దేవునికిని భూమికి మీదనున్న సమస్త శరీరులతో ప్రాణమగల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధన జ్ఞాపకము చేసుకుందునను. మరియు దేవుడు నాకును భూమి మీద ఉన్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గురుతు ఇదే అని నోవాహుతో చెప్పాను. రెండవ భాగం ఏంటి చెప్పండి? నోవాహుతో దేవుని నిబంధన. నోవాహుతో నిబంధన అంటే మన మాటలో ప్రమాణము, ఒప్పందము. ఏంటి చెప్పండి? ఒప్పందం. ఒక చెరువు తీసుకున్న వాళ్ళు ఒప్పందాలు రాసుకుంటారు, అవునా? అలాగా నిబంధన, ఒప్పందము. దేవుడు నోవాహుకు ఒక ఒప్పందం చేస్తున్నాడు. ఏంటంటే ఇప్పుడు సమస్త జీవరాశుల్ని చంపేటు భూమంతటి మీదకి వరదొచ్చింది. నేను ఇంకెప్పుడు అలా రానివ్వను అంటున్నాడు దేవుడు. ఆయన మనసు ఎంత మంచిదంటారు? ఇంకెప్పుడు ఒకేసారి భూగోళమంతటి మీదకి జలప్రళయాన్ని నేను రానివ్వను. మళ్ళీ పాపం ఎక్కువైపోయింది అనుకో, మళ్ళీ కోపం వచ్చేది నా కోపం వచ్చేసి మరలా అదే జలప్రళయాన్ని రప్పించేస్తాను. అలాగూ రప్పించకుండునట్లు నీకు మాటిచ్చానన్న సంగతి నీకు నాకు గుర్తుండేలాగా మేఘములో నా ధనస్సును పెట్టాను. అలా మేఘం వచ్చిన వెంటనే ధనస్సు వస్తుంది. ఈ ధనస్సును చూసి నాడు నోవాహు మాట ఇచ్చాను కదా, మరి ఇప్పుడు ఎలాగా జలప్రళయం రప్పించి నాశనం చేస్తే మళ్ళీ మాట తప్పునుండి అవుతానని నా కోపాన్ని నేను తగ్గించుకుంటాను. నువ్వు కూడా జ్ఞాపకం చేసుకో. ఎందుకు వచ్చింది ధనస్సు ఎందుకు వచ్చింది మేఘంలో? అప్పుడున్న పరిస్థితి వచ్చింది ఇప్పుడు. కానీ అప్పుడు ఇచ్చిన మాటను బట్టి ఆపాడు. ఈ మధ్యకాలంలో కూడా మనం 2 ఏళ్ళో 3 ఏళ్ళలో ఈ మధ్యకాలంలో నేను ధనస్సును చూశాను. ఎంత బాగుంటుందో కదండి ఇంద్రధనుస్సు, దేవుని ధనుస్సు ఆకాశంలో కనపడుతూ ఉంటే. అప్పుడు మనకి ఏం గుర్తొచ్చేయాలి? మేఘము వెనకాల ధనుసు వచ్చినప్పుడు దేవుడు కోపము మనుషుల మీదకి రావాలి. కానీ నోవాహుకు ఇచ్చిన మాటను బట్టి ఏమాపేశాడు? ప్రవాహాన్ని ఆపేశాడు. ఒకేసారి ఎక్కడైతే అక్కడ రప్పిస్తాడు తప్ప ఒకేసారి ప్రపంచమంతటికి ఏమి రప్పించనన్నాడైనా? నాశనము రప్పించను, వర్షాన్ని రప్పించను, లేకపోతే జల ప్రవాహాన్ని నాశనానికి, భూమిని నాశనం చేయడానికి రానవును అని చెప్పి దేవుడు ఒక నిబంధనగా ఒక ధనస్సును పెట్టాడండి. ఏంటది? మనం అందరం ఏమని పిలుస్తామంటే దేవుడు ధనస్సు అనాలి. మనం అసలు వాస్తవంగా మేఘములో పెట్టాడంట ఆ ధనస్సుని. దేవుని ధనస్సు. దేవుడు నిబంధన ఇచ్చాడంటే తప్పిపోడండి, మాట ఇచ్చాడంటే తప్పడండి. ఏ ఇంటికి రక్తముద్ర ఉంటుందో ఆ ఇంట్లోకి మరణ సంహార దూత రాదని చెప్పాడు. రక్తముద్ర ఇంట్లోకి మరణ సంహార దూత వెళ్ళిందా? అదే ఇలాగున మనం చూస్తే కనుక దేవుడు ఒక మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా ఆ మాట ప్రకారం నెరవేరుస్తాడు. ఆడి తప్పనోడు అని దేవదాస్ గారు పాట పాడారు. దేవుడికి ఏం పేరు పెట్టారండి? ఆడి తప్పనోడు. ఒక మాట ఆడాడు అనుకోండి, నోటి నుంచి వచ్చింది అనుకోండి, అది అయినా తప్పడు. మనం ఏం చేస్తాం? అలాగనలేదు ఇలాగన్నానని, ఇలాగనలేదు అలాగన్నాను, ఆ పరిస్థితిని బట్టి అన్నానులే అని చెప్పి ఏం చేస్తూ ఉంటాం? మన మాటల్ని మార్చేస్తామా? అసలు ఎప్పుడు మార్చలేదా మనం? నాకు తెలిసి ఎక్కడ మార్చినా మార్చకపోయినా దేవుడి దగ్గర మాత్రం రోజు మార్చేస్తూనే ఉంటారు. అంటే ఎక్కడ మార్చినా మార్చకపోయినా ఎక్కడ మార్చేస్తూ ఉంటారు? అసలు చాలాసార్లు అయితే దేవుడి దగ్గర అన్న మాటే మర్చిపోతారు. అసలు ఒక్క రోజు కూడా నీ సన్నిధి అన్న రోజులు ఉంటాయి. ఒక్కరోజు కూడా బైబిల్ చదవడం మానని రోజులు ఉంటాయి. ఒక్క ఆదివారం కూడా మానని రోజులు ఉంటాయి. ఉండవా? మరి మాటలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి అంటారు? చిత్తుకాయంత అలాగా చెత్తపుట్టలోకి వెళ్ళిపోతాయా? మనం ఆడింది ఏమన్నా మనుషులతోటా దేవుడితోటా? దేవుడితో కూడా సరదాగా ఉంది మీకు. ఆయన ఎవరు అనుకుంటున్నారో? ఎవరైనా రోషము గల
ప్రతి మాటకి లెక్క చెప్పాలి మనం. అందుకే దేవుడు ఇలా చెప్పుకుంటూ వెళ్తే నిబంధనకు, నిత్య నిబంధనకు సూచనగా దేవుడు ధనస్సును పెట్టాడు. ఈరోజు ఎవరి ముఖం చూచి మనందరికీ రక్షణ ఇచ్చాడంటే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనందరికీ ఏమొచ్చింది చెప్పండి? నిత్య నిబంధన చేశాడు. శిలువ రక్తము చేతే శాశ్వతమైన విడుదల దేవుడు మనకి ఇచ్చాడు. ఇవాళ నిత్యమగు నిబంధన సంబంధమైన రక్తాన్ని కలవరి శిలువలో యేసు ప్రభు మన కొరకు కాచాడు కనుక యేసు రక్తమే మనల్ని విమోచించేది. యేసు రక్తమే మన పాపాల నుండి మనకు క్షమాపణ ఇచ్చేది. ఇక్కడ మనము చూస్తున్న మాటలు ఇవి. రెండవ భాగంలో మనం చూసిన మాటలు ఏంటండి? ఎక్కువసేపు అయితే సమయం చాలదు కాబట్టి ఇక్కడ మనం ఇంకా ముందుకెళ్ళిపోదాం. సమస్త శరీరులకు, సమస్త మీద, భూమి మీద ఉన్న వారందరికీ స్థిరమైన నిబంధన గుర్తు సూచనగా ఇవాళ ప్రపంచమంతా చూస్తుంది కదా, ఎంత వాస్తవమైనది అంది. ధనస్సు అనేది మేఘంలో మనందరికీ కనబడుతుంది. ఇక కొంచెం ముందుకెళ్ళిపోదాం. ఎక్కడి నుంచి? 20వ వచనం నుండి. ఇందాక నోవాహులో, వాడలో నుండి వచ్చిన నోవాహు కుటుంబము, షేము, హాము, యాపేతు అని వారు. హాము కనానుకు తండ్రి. ఈ ముగ్గురు నోవాహు కుమారులు. వీరి సంతానం భూమి అంతటా వ్యాపించును. ఇక 20వ వచనం నుండి 27వ వచనం వరకు 3వ భాగాన్ని చదువుకుందామండి. ఆదికాండం 9వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుకుందాం. నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము తాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండి చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాను. అప్పుడు షేమును యాపేతును వస్త్రమొకటి తీసుకుని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తన తండ్రి దిశములను కప్పెను. వారు ముఖములు వెనుకతట్టు ఉండుట వలన తన తండ్రి దిశములు చూడలేదు. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కానాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసానుదాసుడగును అనెను. మరియు అతడు షేముదేవుడైన యెహోవా స్తుతించబడునుగాక, కానాను అతనికి దాసుడగును. దేవుడు యాపేతును విశాలపరచును, అతడు షేము గుడారములో నివసించును, అతనికి కానాను దాసుడగును అనెను. ఇక నోవాహు గారు వ్యవసాయం చేయడం స్టార్ట్ చేశారండి. ఎండరమ్మ అందరూ ఏం మొదలెట్టాడు చెప్పండి? రైతు మొట్టమొదట జలప్రళయం అయిన తర్వాత ఏమేసి మొదలుపెట్టాడట? ద్రాక్షావల్లి. మొదటి పంట ఏంటి చెప్పండి? ద్రాక్షావల్లి. ద్రాక్ష తోట వేసాడంటండి. ద్రాక్ష తోటలు చూశారు మీరు? ద్రాక్ష తోటలు చూసారా? మొట్టమొదట నోవాహు గారు ద్రాక్ష తోట వేసాడు. పంట బాగా పండేసింది. ద్రాక్షారసం త్రాగేశాడు. ఏమైపోయాడంటే మత్తుడైపోయాడు. ఆ మత్తులో తన శరీరం మీద ఒక్క నూలు పోగు కూడా లేకుండా వస్త్రాలన్నీ లేనివాడు అయిపోయాడు. అది రెండో కొడుకు హాము చూశాడు. గబగబా వెళ్ళిపోయి వాళ్ళ అన్నయ్యకి తమ్ముడికి, నాన్న బట్టలు లేనుడిలా పడుకున్నాడురా అని చెప్పాడు. వాళ్ళిద్దరూ వచ్చి వెనక్కి నడుచుకుంటా వచ్చి భుజాల మీద బట్ట వేసుకుని అలా కప్పేసి, ఇద్దరు ఆ బట్టని అలా కప్పేసి ఇలా కూడా తిరిగి తండ్రి యొక్క దిశములు చూడలేదంట. మెలకు వచ్చాక, మత్తు నుండి విడుదల పొందాక ఈ సంగతి అంతా తెలిసింది. ఎవరికే? నోవాహుకి. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? కానాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసానుదాసుడగును అంటున్నాడు. ఇక్కడ మనం నేర్చుకునే పాఠాలు ఏంటంటే, మొట్టమొదట నోవాహు వేసిన పంట ద్రాక్ష తోట. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా మా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షావళిని, మీరు తీగలు అని దేనికి పోల్చుకున్నాడు? ఆయన ద్రాక్ష చెట్టుకే పోల్చుకున్నాడు. ద్రాక్ష చెట్టుని ఇంకా బైబిల్లో ఎవరికి పోల్చారంటే భార్యకు పోల్చారు. నీ భార్య ఫలించు అంటే ఫలించే తీగికి భార్యను పోల్చారు.
ఇలా చెప్పుకుంటే ఎన్నో విషయాలు మనకి వస్తాయి. కానీ ద్రాక్షారసం తాగాడండి. ద్రాక్షారసం ఏం చేస్తుందట? మనిషికి మత్తును కలుగజేస్తుంది. వ్యాఖ్యానకర్తలు కొందరు ఇంత భక్తుడు కూడా పాపం చేస్తాడని వ్యాఖ్యానించారు. కానీ చాలామంది భక్తులు ఏమన్నారంటే ద్రాక్షారసం తాగితే మత్తుడైపోతాడన్న సంగతి తెలియదు ఎవరికి. ఫస్ట్ పంట ఆయన పండించాడు, తాగితే మత్తుడైపోతాను, ఎంత మత్తులో శరీరంపై వస్త్రం ఉందో లేదో అంత మత్తుడైపోతాన్న సంగతి నోవహుకు తెలియదు. అందుకే ఆయన పాపాన్ని దేవుడు క్షమించాడు. అలాగని చెప్పేది పాపమని కాదు. తర్వాత సొలొమోను దగ్గరికి వచ్చేటప్పటికి ద్రాక్షారసం వెక్కిరింతల పాలు చేయను. ద్రాక్షారసం ఏం చేస్తారు చెప్పండి? వెక్కిరింతల పాలు చేస్తారు. తాగేసి పడిపోయిన వాళ్ళని అందరూ ఏం చేస్తారు చెప్పండి? ఎమ్మరో మంచి పొజిషన్లో ఉంటాడు, సాయంకాలం తాగేసి దొల్లేస్తూ ఉంటే ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ ఎంత అపహాసం చేస్తారో తెలుసా? ఎమ్మరో హోదా ఏంటి అని త్రాగి దొల్లుతూ ఉంటే ఆఫీస్ వారు చిన్న అటెండర్ కూడా అతన్ని ఏం చేస్తారు? చాలా చీఫ్గా మాట్లాడతాడు. అలాంటి వెక్కిరింత పాలయ్యే స్థితి ఎందుకు వచ్చింది? ఒక ఎంపీ తాగుతాడంట అలాగా, ఒక మంత్రి తాగుతాడంట అలాగా త్రాగి ఆ వ్యక్తి ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతాడంటే చాలామంది భార్యలు బోధలో పడిపోయిన భర్తని, కాలువలో పడిపోయిన భర్తని తెచ్చుకున్న సన్నివేశాలను కళ్ళతో నేను చూశాను. మన విశ్వాసులే అలాంటి పరిస్థితుల్లో. అంటే ఎంత భయంకరమంటారు? తాగకూడదు. ఖచ్చితంగా బైబిల్ చెప్పేది ఏంటంటే ద్రాక్షారసం అంటే మత్తు కలిగించే దాన్ని ఏం చేయకూడదు చెప్పండి? త్రాగకూడదు. కళ్ళు సారా బ్రాంది, కళ్ళు సారా బ్రాంది ఇల్లు పాపవృత్తుని మానుకొనుమి, మనసాశపాలు నరకంబు సహింపాలేవు, పాపవృత్తుని మానుకొనుమి. కళ్ళు సారా బ్రాంది ఇల్లు నొడలా గుల్లా, కళ్ళు సారా బ్రాంది ఇల్లు నొడలా గుల్లా, తల్లి పిల్లలు నీవు దారిద్ర్యం పాలు, తల్లి పిల్లలు నీవు దారిద్ర్యం పాలు. కళ్ళు తాకూడదు. ఈ మధ్యకాలంలో కొందరు వ్యాఖ్యానిక మన సోషల్ మీడియాలో వింటున్నాం, కళ్ళు తాగొచ్చు అంటున్నారు చాలామంది. కళ్ళు సారా బ్రాంది, శరీరం పాడైపోద్ది. అటు దేవునికి వ్యతిరేకమైన కార్యం. లోకం ఎలా ఉంది మనకు అనవసరం. యేసయ్యను నమ్మిన వారు ఎవరైనా సరే త్రాగడానికి వీలు లేదు. ఎందుకంటే వాక్యం చెప్తుంది ఎఫెసీ 5:18 మద్యముతో మత్తులై ఉండొద్దు అని ఉంది. మద్యముతో 1 పేతురు 3:4 త్రాగుట దుర్యాపారము అని ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:10 ఇది అందరూ చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:10. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:10. దొంగలైనను అమ్మా త్రాగుబోతులైనను దోషకులైనను తాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. త్రాగే వాళ్ళు ఎవ్వరూ పరలోక రాజ్యానికి వెళ్ళరు. దొంగలు వెళ్ళరు, లోబులు వెళ్ళరు. దోషకులు అంటే ఎవరమ్మా? తిట్టేవాళ్ళు, దూషించేవారు, అందరినీ దూషిస్తూ ఉంటారు కూడా వెళ్ళరు. అంటే అందులో మనం ఉన్నామేంటి? వెళ్ళరు. త్రాగుబోతులు వెళ్ళరు, దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.
దేవుని వాక్య ప్రకారంగా మనం చూస్తే నోవాహును ఆధారం చేసుకుని చాలామంది త్రాగుతూ ఉంటారు. క్రీస్తు సహవాసమును పోగొట్టుకున్న వారు అవుతారు. పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉండరు. తోటి విశ్వాసులకు అభ్యంతరకరంగా ఉంటారు. అందుకే దేవుని వాక్య ప్రకారంగా మీకు చెప్పేది ఏంటంటే, మత్తు కలిగించేది ఏది త్రాగడానికి వీలు లేదు. మత్తు కలిగించేటట్లుగా తినడానికి కూడా కొంచెమే తీసుకోవాలి. భోజనం కూడా చెప్పండి, మత్తు కలిగించేటంతగా కొన్ని ఆహార పదార్థాల వల్లనే శరీరంలో అనేక కోరికలు పుడతా ఉంటాయండి. ఆ తిండి వల్లనే వారు పాపిష్టి మనుషులు అయిపోతూ ఉంటారు. అందుచేత ఆహార విషయంలో కూడా పిల్లలకి మీరు జాగ్రత్తలు నేర్పించాలి. బాగా తింటే లావైపోతాడు, ఎత్తైపోతాడని పెట్టేస్తే వాళ్ళు ఏ కోరికలు పుడతాయో తెలియదు, ఏ దానికి వారసులు అవుతారో కూడా తెలియదు. ఇప్పుడు నోవాహు గారు వస్త్రహీనుడైపోయాడు. శరీరం మీద ఏం లేదు చెప్పండి. ఎవరండి అయినా? ఆయన నీతిమంతుడండి, నిందారహితుడండి. ఎవరండి అయినా? దేవుడితో నడిచిన వాడండి, దేవుడు చెప్తే వాడకట్టిన వాడండి. ఆయన ముఖం చూచే వారందరూ రక్షించబడ్డారండి. అలాంటి వ్యక్తి ఏమైపోయాడు? ఒక రోజున వస్త్రహీనుడైపోయాడు. రెండో కొడుకు, మొత్తం ఎంతమంది కొడుకులు నోవాహుకి? చెప్పండి పేర్లు. షేము, హాము, యాపేతు. రెండో వాడు హాము. వాళ్ళ కొడుకు పేరు కనాను. హాముకి 4 కొడుకులు ఉన్నట్టు రేపు అధ్యాయంలో మనం చూద్దాం. 4వ కొడుకు పేరండి ఎవరో? కనాను. ఈ కనానుకు తండ్రి అయిన హాము చూచాడట ఆ విషయం. వెంటనే ఏం చేయాలైనా? ఒక వస్త్రం తీసుకొచ్చి నాన్నకి చుట్టాలి. అంతే చేయవలసింది అది. ఇంకా అంతకంటే ఏం చేయక్కర్లేదు. కానీ ఏం చేశాడు ఆయన? అన్నయ్యకి చెప్పాడు, తమ్ముడికి చెప్పాడు. ఇంకెవరిని ఉంటే వాళ్ళు కూడా చెప్పేసి వచ్చేద్దరేమో. వాళ్ళిద్దరే ఉన్నారు ప్రస్తుతానికి అక్కడ. కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? ఈ విషయం తెలుసా నీకు? ఇందాకంట రైలు గట్టి దగ్గర అంట తాగేసి పడుకున్నాడంట. బట్టలు లేవంట ఒంటి మీద. అది చెప్పడమే శాపం. అది చెప్పడమే. ఏంటి ఆ శాపం? ఏంటి ఆ విషయంలో శాపం ఏంటండి? మీకు కరెక్ట్గా వాక్యంలో చూద్దాము. చూడండి, వాక్యం తీయండి అందరూ, ప్రతి ఒక్కరు చూడండి. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 9, 10 వచనాలు. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 9, 10 వచనాలు. నీ పొరుగువానితో నీవు వ్యాజ్యమాడవచ్చును గాని పరుని గుట్టు బయట పెట్టకము. బయట పెట్టిన ఎడల విన్నవారు నిన్ను అవమానపరచును. అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికి నీ పోదు. నీ పొరుగోడితోటి గొడవ ఉంటే గొడవ పెట్టుకోవచ్చు, వ్యాజ్యం ఆడొచ్చు. నువ్వు నన్ను ఎందుకన్నావు, నీకు ఏది ఎందుకు వదిలేసావు, ఇలాగా వ్యాజ్యం ఆడొచ్చు. కానీ ఏం చేయకూడదంట? పరుని గుట్టు. అది పాత నిబంధన అండి, దెబ్బలాడుకోవచ్చు అన్నమాట. కొత్త నిబంధనలు అయితే ఈ అంగి నాదంటే ఇచ్చేయి, ఈ పొలం నాదంటే ఇచ్చేయి, ఈ బంగారం నాదంటే ఇచ్చేయి. మాట్లాడరేంటి? గుట్టకలు వేసేస్తున్నారేంటి? నాకు ఎక్కడ దాకా ఉందని దెబ్బలాడేటానుకో ఇచ్చే అన్నాడండి. అనలేదా? యేసుప్రభు అన్నాడా? అనలేదా? మన పాత నిబంధన వాళ్ళు కాదు, కొత్త నిబంధన వాళ్ళు. ఇంతకీ పరును గుట్టు బయట పెట్టకు, పెట్టిన ఎడల నీకు అవమానం కలుగుతుంది. విన్నవాడు ఏమంటాడు చెప్పండి? అందువలన కలిగిన అపకీర్తి అన్నిటికీ. అమ్మ వాక్యం వినండి, వాక్యం టయానికి ముగించేసుకుందాం. ఇవాళ చాలామంది చేసే పని ఏంటంటే, క్రైస్తవులుగా ఉన్న మనము ఎదటోళ్ళు గుట్టు
చెరువు గట్టు ఉండాలంట. చెరువుకి ఏముండాలండి? సంసారానికి ఏముండాలట? చెరువు గట్లేదనుకోండి నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. సంసారానికి గుట్లేదనుకోండి, మా నాన్న తాగేసాడు, గుట్టలు లేకుండా పడుకున్నాడు అని ఆములాగా మనం కూడా చెప్పేసాం అనుకోండి, ఇక బయట ఏమైనా విలువ ఉంటుందంటారా? చాలామంది వాళ్ళ నాన్న గురించి చెప్తారు, వాళ్ళ అమ్మ గురించి చెప్తారు, ఆ ఇంట్లో వాళ్ళందరి గురించి చెప్తారు, బయటికి వెళ్ళి అదే పని. అంటే ఏం చేసుకున్నారు? వాళ్ళ విలువని చెప్పేసి వచ్చేసావు, కానీ నీకు బయట ఏముండదని చెప్తుంది వాక్యం. నీకు అపకీర్తి కలుగుతుంది, అది ఎప్పటికీ పోదాం. అంచేత ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకునే విషయం ఏంటి చెప్పండి? ఆము చేయవలసిన పని ఏంటి? తండ్రి వస్త్రహీనుడుగా ఉన్నాడు, వస్త్రం కప్పాలి, అంతే. ఇంకా ఆ విషయం ఎవరికి చెప్పకూడదు. ఇంకా మనం కూడా ఏం చేయాలి? నీకేమైనా చేతనైతే రహస్యంగా వెళ్ళి అతని స్థితిని గురించి మాట్లాడాలి తప్ప అది వేరే వాళ్ళ దగ్గర ఇప్పుడు దాకా ఎలా బతికినానమ్మా, ఇవాళ వాక్యం వింటున్నాం కనుక ఈ ఆట నుంచి అయినా సరే, అమ్మా ఈ ఆట నుంచి అయినా సరే ఎవరి లోపాలు ఎవరైనా మీతో చెప్పుంటే మీ నోటిలోంచి పెదాల్లోంచి బయటికి రాకుండా మీరు ఆపగలిగితే పరలోకి వెళ్తారు, లేకపోతే నాశనానికి వెళ్ళిపోతారు, అంతే. పాపం మీరు ఏం చేయలేదు, కానీ మీకు ఏ ఉద్యోగం లేదు, ఇంకా అదే ఉద్యోగం. అలా ఆయన వీళ్ళ తమ్ముడు వీళ్ళ అక్క అందరు లోపాలు చెప్పుకుంటూ వెళ్తే మీరు పరలోకానికి ఎలాగెళ్తారు? ఆము చేసింది అందుకే కాబట్టి ఆముకి ఏమొచ్చింది? ఇప్పుడు శాపం వచ్చింది. కానీ అదే విషయాన్ని విన్న ఆ ఆము చెప్పిన మాటలు విన్న షేము యాపేతులు ఏం చేశారు? వస్త్రాన్ని ఇలా పట్టుకుని ఇలా వెనక్కి నడుచుకుంటా వెళ్ళి అలా కప్పి దిశములు కూడా చూడలేదంట. ఏం చూడలేదు చెప్పండి? అంటే ఒక మనిషి దిగంబరత్వం చూడడం కూడా ఏంటి చెప్పండి? ఇవాళ పరిస్థితి ఎలాగుందో చెప్పండి? ఇవాళ ప్రపంచ పరిస్థితి ఎలాగుందో చెప్పండి? అశ్లీలాలు చూడడంలో భారతదేశం 2వ స్థానంలో ఉందంట ప్రపంచంలో. ప్రపంచంలో 250 దేశాలుంటే 2వ స్థానం సంపాదించుకుంది మన భారతదేశం. దేన్ని చూడడంలో? శరీరం మీద బట్టలు లేకుండా ఉన్న దృశ్యాలు చూడడంలో అంతమంది చూస్తున్నారంట మన భారతదేశంలో. భర్తకు తెలియదు, భార్యకి తెలియదు, పెళ్ళైనోడికి తెలియదు, పెళ్ళి కానోడికి తెలియదు, ఎవడేం చూస్తున్నాడు అన్నది దేవుడికి తెలుసు. పైన దిగంబరత్వం చూడడం శాపము. ఒకళ్ళు దిగంబరత్వాన్ని ఏం చేయకూడదు చెప్పండి? ఇవాళ యవనస్తులు పాడైపోవడానికి అదే కదా కారణం. పాపంలోకి వెళ్ళిపోవడానికి గల కారణం అదే కదా. శరీరము నిండా కప్పే బట్ట కట్టుకోవాలి మనం. ఎప్పుడూ కూడా శరీరం కనబడేటట్లుగా మన వస్త్రాలు ఉండకూడదు, స్త్రీలైనా పురుషులైనప్పటికీ కూడా, ఏ వయసులో ఉన్నవారైనప్పటికీ కూడా. తండ్రి దిశములను చూడకుండగా అయ్యో నా తండ్రికి పరిస్థితి వచ్చింది ఏంటని వెనక్కి వెళ్ళి కప్పినట్లుగా మీరు కూడా మీ కొడుకుల్ని మీ బిడ్డల్ని, నిజంగానండి ఒక దైవజనుడు చెప్తున్నారు, తల్లి తండ్రి బిడ్డలకు మంచి స్నేహితులుగా ఉంటే వారి లోపాలన్నీ తెలుసుకుని ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఉంటే పాపంలోకి వెళ్ళడానికి అవకాశము ఉండదు. కానీ పట్టించుకోకుండా వదిలిపెట్టేస్తే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి చెప్పండి? పాడైపోతాయి. 100కి అలా నేను రాత్రులు మీటింగ్కి వెళ్ళి వచ్చినప్పుడు అమ్మ చూస్తుంటే చాలా ఏడుపు వస్తుంది, వేదన వస్తుంది. నూనె మీసాలు కూడా చాలామందికి మీసాలు కూడా ఉండవు. పెద్ద పెద్ద బాటిల్ పెట్టుకుని రోడ్లకు అడ్డంగా కూర్చుని త్రాగుతూ తింటూ ఉంటారు. ఆ తల్లిదండ్రులు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడండి మా వాడని చెప్తారు, స్నేహితుల దగ్గరికి వెళ్ళారు, ఫంక్షన్కి వెళ్ళారు, ఆ సినిమాకి వెళ్ళారని చెప్తారు. ఎంతో గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ పరిస్థితులు ఎలాగ ఉన్నాయి చెప్పండి? వాళ్ళు తింటూ తాగుతూ ఆ సెల్ ఫోన్లు ఓపెన్ చేసుకుని చూడకూడని దృశ్యాలు చూస్తాం. అందుకే పరును గుట్టు మాత్రం ఎప్పుడు పెట్టొద్దని చేతులు జోడించి చెప్తున్నాను మీకు. చేతులు జోడించి నమస్కారం చేసి చెప్పే మాట ఏంటంటే
ఎవరైనా పాడైపోయిన విషయం నీ చెవిలో పడితే నీ నోట్లోంచి మరొకరితోటి చెప్పొద్దు. అలా నీలో సమాధి అయిపోవాలంత విషయం. ఒకవేళ నువ్వు చెప్తే దేవుడు లెక్క అడుగుతాడు నిన్ను. నువ్వు దేవుని దృష్టిలో అంగీకారంగా ఉండవు. పద్ధతి మార్చుకుందాం. ఇప్పుడు దాకా తెలియక మీరు చేస్తుంటే ఈ రోజునంతైనా వాక్యాన్ని బట్టిన తెలుసుకుని మన జీవితాలని నోట్లోంచి బయటికి రాకుండా మనం సరి చేసుకుందాం మన జీవితాలని. ఆము తన సహోదరులకు చెప్పినప్పుడు సహోదరులైన షేము యాపేతులు చాలా మంచి పని చేశారు కనుక వారికి ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. ఇవాళ మీరు కూడా ఎదుటి వారు తప్పిదాలను కప్పితే మీకు కూడా ఏమొస్తుంది చెప్పండి? అంటే సపోర్ట్ చేయమని అంటలేదు సుమా. అల్లరి చేసినందువల్లే ఆమెకి ఏమొచ్చింది? శాపం వచ్చింది. వాళ్ళు తెలియకుండా మనకు శాపాలు ఏంటి? మా కుటుంబ పరిస్థితులు అంటే మన నోరే కారణం అంటాను నేనైతే, ఇంకేం చెప్పను. మన నోరే కారణం. ఏం కారణం? మన పరిస్థితులన్నిటికీ కారణం ఏంటి చెప్పండి? మన నోరే. మన నోరు తప్ప ఇంకేమీ లేదు కారణం. ఆత్మపూరుడైపోయాడు. ఆయన తప్పు చేస్తే ఆత్మపూరుడిగా దేవుడు చేయడు, అజ్ఞానంలో చేశాడు, తెలియని అజ్ఞాన స్థితిలో చేశాడు. ఆత్మపూరుడైపోయిన నోవహు అంటున్న మాటలో కనాను శపించబడిన వాడై తన సహోదరునికి దాసానుదాసుడగును. అందరూ చూడండి 26వ వచనం. మరియు అతడు షేము దేవుడిని యెహోవా స్తుతించబడును గాక, కనాను అతనికి దాసుడగును అన్నాడు. పెద్ద కొడుకు షేమండి. షేము దేవుడైన యెహోవా ఏంటంటారు? షేములోంచి అబ్రహాం వచ్చాడు. తర్వాత 11వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే షేములోంచి 10 తరాలకి అబ్రహాం వచ్చాడు. అబ్రహాములోంచి దావీదు వచ్చాడు. దావీదులోంచి యేసుప్రభు వచ్చాడు. అవన్నీ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉంది. అంటే అబ్రహాము దగ్గర నుంచి యేసయ్యకి 42 తరాలండి. 3 14 42 అని ఉంటుంది కదా మత్తయి సువార్తలో. 3 14 42. మరి షేము దగ్గర నుంచి అబ్రహాం 10, అంటే 52 తరాల తర్వాత పుట్టే యేసు ప్రభు కనబడ్డాడండి పెద్ద కొడుకులో. 52 తరాల తర్వాత పుట్టబోయే లోకరక్షకుడు, ఆయన వల్ల ఈ భూమి అంతా ఆశీర్వదించబడుతుందన్న ఆ యేసును చూచి షేము దేవుడు స్తుతించబడును గాక అన్నాడంటే ఈయన తప్పు చేశాడా? ఈయనలో ఏమొచ్చేసింది? ఇప్పుడు దేవుని ఆత్మ పనిచేస్తుంది. తాగి మత్తుడైపోతాన సంగతి తెలియక ఆ పని చేశాడు. ఇలా మనకు తెలుసు కనుక ఏ విషయంలోనూ మనం ఏమైపోకూడదు చెప్పండి? మత్తులు మావకూడదు. అంతే. షేము దేవ వందనంబు చెప్పబడియెను, షేము దేవ వందనంబు చెప్పబడియెను, భూమి స్తుతుల నందుకొనిడి పూజనీయుడు, భూమి పైన నరుడుగాను బొట్టవచ్చెను, భూమి క్రిస్మస్ భోగముందెను, భూమి క్రిస్మస్ భోగము. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఏమండి, తండ్రి చూశాడు దిష్యములను, కానీ కొడుక్కి ఎందుకు వచ్చింది శాపం? తండ్రి అప్పులు చేశాడు. ఎవరు తీర్చాలి? ఆస్తులు సంపాదించకపోయినా ఆశీర్వాదాలను ఇవ్వండి అంటాం కదా పిల్లలకి. 3-4 తరాలు అంటాడు కదా. శాపం ఎన్ని తరాలట? ఆశీర్వాదం 1000 తరాలు. ఎవరిని బట్టి ఎవరికి వచ్చింది ఇప్పుడు శాపం? కనానీయులు, కనాను దేశం. దాసులు అవుతారన్నాడు కదా. యెహోషువ వెళ్ళి ఆ 7 జాతుల్ని వెళ్ళగొట్టినప్పుడు ఆ జాతుల వారందరూ ఇశ్రాయేలుకి ఏమైపోయారు? దాసులు అయిపోయారు. నెరవేరిందా నెరవేరలేదా? చెప్పమ్మా. మీ మాట నాకు అర్థమవుతుంది. 4వ కొడుకండి. అందరిలోంచి వచ్చారు వంశాలు. కనాను దేశం అన్నారు కదా, కనానీయులు అన్నారు కదా. వాళ్ళు ఎవరిలోంచి వచ్చారంటే కనాల్లోంచి వచ్చాడు.
అందుచేతే తండ్రి శాపం ఆ వంశం షేములో పుట్టిన వాళ్ళందరికీ వచ్చిందండి. షేము గర్భాన్ని పుట్టిన వాళ్ళందరికీ ఒక పేరు వాడారు, మిగతా వాళ్ళందరికీ శాపం వచ్చింది. ఆపేతు ఆయన కూడా వెనక్కి తిరిగి నడిచి వెళ్ళాడు కనుక అతని స్థానం ఏమైపోయిందంటే విశాలమగును. యాపేతు జనాంగం ఎక్కడున్నారంటే ఐరోపా ఖండంలోను ఆఫ్రికా ఖండంలో ఉన్న జనాభాల్లోనే యాపేతు అండి వంశావళి వృద్ధి అయ్యింది. అంచేత అతనికి కూడా కనాను ఏమైపోతాడనందే దాసాను దాసుడగును. తండ్రి చేసిన దాన్ని బట్టే ఆశీర్వాదాలు, తండ్రి చేసిన దాన్ని బట్టే చెప్పండి శాపాలు వచ్చినాయి. కనుక షేము శాపము, ఆము శాపము, షేము యాపేతుల దీవెన. కనుక ఇలాగున మనము ముందుకెళ్ళిపోయినట్లయితే బహు వివరంగా చెప్పడం అంటే సాధ్యం కాదు. కానీ చివరి మాటల్లో మనము 4వది నోవహు మరణం 28, 29 వచనాలు. ఆ జల ప్రవాహము గతించిన తర్వాత నోవహు 350 ఏండ్లు బ్రతికెను. నోవహు బ్రతికిన దినములనియు 950 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. మొత్తం నోవహు గారు ఎన్ని సంవత్సరాలు బతికారు? 950 బతికినా చచ్చిపోయాడా? 950 బతికినా చచ్చిపోయాడు. కనుక ఒక రోజున మనం అందరం ఏమైపోతాం? ఏ రోజైనా ఒక రోజు చచ్చిపోతాం. ఆ సంగతి గుర్తించుకుని బతకండి. చచ్చాక ఎక్కడికి వెళ్తాము అన్న సంగతి గుర్తించుకోవాలి. ఎక్కడ దుక్కుడికి వెళ్తామంటే ఈ భక్తి అంతా ఎందుకండి? ఇంకా కనుక ఈ మాటలు మీ హృదయాల్లో భద్రం చేసుకోండి, మీ పిల్లలకు తెలియచేయండి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.